ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం పవన్ షరావత్ కోసం ఎఫ్బిఎం వాడతారా లేదా మనందర్ సింగ్ని కొంటారా అనేది మాత్రం ఈ వీడియో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆలో పెట్టుకోండి. ఇంకొకరిని ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా మన తెలుగు టైటన్స్ టీంకి అయితే ఒక టాప్ రైడర్ అయితే కావాలి ఫ్రెండ్స్. పవన్ షరావత్ కోసం మ్యాక్సిమం ఇతడికైతే ఎఫ్బిఎం వాడే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఒకవేళ ఇతడి కోసం గనక వెళ్ళకుంటే మాత్రం అప్పుడు మనకి బెస్ట్ ఆప్షన్గా ఉన్న ఆప్షన్లో ఉన్న వ్యక్తి మనేందర్ సింగ్ కోసం అయితే వెళ్లాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో మన తెలుగు టైటన్స్ టీంకి ఒక టాప్ రైడర్ కావాలి కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరినైతే పక్కగా కొనే అవకాశాలు అయితే 100% అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మరి పవన్ షరావత్కి ఎఫ్బిఎం వాడతారా లేదా మనేందర్ సింగ్ని కొంటారా అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే పవన్ షరావత్కి ఎఫ్బిఎం వాడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. పవన్ షరావత్ గనక 1,50,00,000 కింద వస్తే మాత్రం ఇతన్నైతే తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లేదంటే మాత్రం తెలుగు టైటన్స్ టీంలో మాత్రం మనేందర్ సింగ్ని చూడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మనేందర్ కూడా 1,50,00,000 కింద వస్తేనే కొంటారు, లేదంటే మాత్రం ఏరే రైడర్ కోసం అయితే వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే పవన్ షరావత్కి అయితే ఎఫ్బిఎం వాడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి కాబట్టి మనేందర్ ఆర్ ఇద్దరిలో ఎవరో ఒకరినైతే కొనే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మరి ఇద్దరిలో ఎవరు రావాలని మాత్రం మీరు కామెంట్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ అయితే అందరికంటే ముందుగా మన ఛానల్లో ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ బటన్ అయితే ఆలో పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.